మరి ఫిష్ చాప్స్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. ఇందులో కాస్త పసుపు, కొద్దిగా నిమ్మరసం, ఫిష్ ఇంకా ప్రాన్స్ అంటే ఖచ్చితంగా నిమ్మరసం వేసుకోవాల్సిందే సీ ఫుడ్ లో. అలాగే ఉప్పు. అండ్ సీ ఫుడ్ వండేటప్పుడు ఎప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. ఫిష్కి పట్టించండి నిమ్మరసం, ఉప్పు, పసుపు. కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఫిష్ చాప్స్ ని. ఇలా పట్టించాం కదా. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఏం వేయాల్సిన అవసరం లేదు. నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఉప్పు, పసుపు పట్టించిన ఫిష్ ఉంది కదా, ఈ ప్యాన్ లో పెట్టేసుకోండి. వేడికి ఫిష్ కుక్ అయిపోతుంది. ఇందులో నుండి వాటర్ వస్తాయి కదా, దాంట్లోనే మంచి బాయిల్ కూడా అవుతుంది అన్నమాట. మంట మటుకి చిన్నగా పెట్టేసి మూత పెట్టి క్లోజ్ చేయాలి, లేదంటే మాడిపోతుంది. మూత పెట్టడం వల్ల అందులోనే కుక్ అయిపోయి చక్కగా స్టీమ్ అయిపోతుంది అన్నమాట. లోపల మంచి కుక్ అయిపోతుంది. అయితే ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మామూలుగా చాలా మందికి ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటే చాక్లెట్ తినాలి అనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా చాక్లెట్ చూస్తే అసలు ఆగరు. ఆ క్రేవింగ్స్, ఏదైనా స్వీట్స్ అట్లా తినాలి అనే క్రేవింగ్స్ వస్తూ ఉంటే మనం ఎందుకని చాక్లెట్స్ తింటున్నావు అని అడిగితే ఏమో నాకు తెలీదు, తినాలనిపిస్తుంది అని ఎక్కువ చాక్లెట్స్ అసలు ఆకలేసినా అవ్వకుండా తినేస్తూ ఉంటాం. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. మెగ్నీషియం డెఫిషియన్సీ పోవాలి అంటే రోజుకి 1 లేదా 2 అట్టిపండ్లు తింటే అసలు సూపర్ అనమాట. అట్టిపండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అండ్ ఎదిగే పిల్లలకి రోజుకి 1 అట్టిపండు ఇస్తే చాలా మంచిది. సో చాక్లెట్స్ ఎక్కువ తినే వాళ్ళు ఏం చేయండి అంటే రెగ్యులర్ గా మీరు చాక్లెట్స్ పెట్టుకునే ప్లేస్ లో నట్స్ పెట్టుకోండి. నట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా కొంచెం సాల్ట్ లో డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఆల్మండ్స్ అయినా, కాజు అయినా, పిస్తా అయినా, మళ్ళీ డేట్స్ కూడా మంచి పండిన డేట్స్ ఎంత బాగుంటాయండి. డ్రై డేట్స్ ని నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నా కూడా డే అంతా మనకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది, మెగ్నీషియం వస్తుంది. సో మెనీ థింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈసారి ఇది ట్రై చేయండి. చాక్లెట్ ని అవాయిడ్ చేయాలనుకుంటే. అనవసరంగా చాక్లెట్స్ తిని ఒళ్ళు పెంచుకోవడం ఎందుకు. సో ఫిష్ కుక్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంప ఉడికించుకొని బౌల్లో వేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం కొంచెమే, ఆల్రెడీ ఫిష్ లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్ని కొంచెమే. ఇంకా ఉల్లిపాయలు, 2 eggs తీసుకున్నాను. వైట్ సపరేట్ చేసుకున్నాను, ఎల్లో ఇందులో ఉన్నాయి. యోక్స్ 2 మటుకి ఇందులో వేసేస్తున్నాను. అండ్ కాస్త మైదా పిండి, ఫిష్ లో ఆల్రెడీ ఉప్పు వేసాను, ఇంకా కొంచెమే ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసాం కదా. ఇందులో ఫిష్ కుక్ అయిన తర్వాత వేసి కలుపుకోవాలన్నమాట. ఫిష్ చక్కగా కుక్ అయిపోయాయి, చాలా ఫాస్ట్ కుక్ అవుతాయి ఫిష్. మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమంలో పొటాటో అన్ని వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలో వేసేయాలి. వేడిగా ఉంటుంది, చేయి పెడితే సరే ఇలా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఫిష్ ని మిక్స్ చేసేసాం కదా. మరి మొత్తం మ్యాష్ చేయకుండా కొంచెం ఫిష్ పీసెస్ కనిపించేలాగా ఉంచుకోవాలి. అయితే మనం బాల్స్ చేసుకోవడానికి ముద్దలాగా వస్తే ఓకే, లేదంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఒక ప్లేట్ తీసుకుందాం. ఒకటేమో లొంటగా ఉన్న ప్లేటు, ఇంకొకటేమో ఇలా కార్న్ఫ్లవర్ వేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక చూపించాను కదా మీకు ఎగ్ వైట్,
ఎగ్ వైట్ లో ఎప్పుడైనా కొంచెం వాటర్ వేస్తే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫిష్ చాప్స్ కోసం ఇలా కొంచెం పెద్ద సైజే బాల్స్ లాగా తీసుకొని చాప్స్ కాబట్టి పెద్ద సైజే ఉండాలి. ఫస్ట్ కార్న్ ఫ్లవర్ లో ఇలా డిప్ చేసుకోండి. కార్న్ ఫ్లవర్ మొత్తం పట్టించండి. ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. కార్న్ ఫ్లవర్ లో డస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొకటి కూడా చేసుకుందాం. చాప్స్ అంటే ఎప్పుడు కొంచెం పెద్ద సైజ్ లోనే చేసుకుంటాం అన్నమాట. ఇలా ఇందులో మనం మళ్ళీ కుక్ చేసుకునేది ఏం లేదు కదా, అంతా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ ఉన్నా ఏం కాదు. లైట్ గా మైదా ఉంది, కుక్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని పాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు నూనె వేసేసుకుందాం. ఫిష్ ని చాలా మటుకి అవాయిడ్ చేసేయండి డీప్ ఫ్రైకి, ఎందుకంటే ఫిష్ ని మనం డీప్ ఫ్రై చేస్తే ఆయిల్లో మొత్తం స్మెల్ వస్తుంది. సో అందుకని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆయిల్ ని ఫ్రై చేయడానికి యూజ్ చేయండి. నూనె వేడెక్కే లోపల మనం ఆల్రెడీ షేప్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ చాప్స్ ని, ఇప్పుడు ఎగ్ రెడీగా ఉంది, ఎగ్ వైట్ బీట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇందులో డిప్ చేసుకోండి మెల్లిగా. మొత్తం రెండు వైపులా మంచిగా మునగాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకోండి. ఎప్పుడు ఇలా కోటింగ్ చేసేటప్పుడు ఒకటి వెట్ హ్యాండ్ ఒకటి డ్రై హ్యాండ్ ఉండాలి. రెండు చేతులు ముంచి మెస్ చేయొద్దు. ఇలా అన్నమాట నీట్ గా కోట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కోట్ చేశానో. రెండు హ్యాండ్స్ సపరేట్ సపరేట్, ఇది కంప్లీట్ డ్రై, ఒకటి కంప్లీట్ వెట్ ఉండాలి. పక్కన పెట్టేసి ఇంకొకటి ఇది ఇప్పుడు వెట్ హ్యాండ్ తో తీసుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో మెల్లిగా పెట్టుకోండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. మరి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ అన్ని తీసేద్దాం. మిడిల్లో రెండు సైడ్లు కుక్ అయిన తర్వాత జస్ట్ ఇలా కొంచెం తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేసుకుంటే గనక సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై చేసుకున్న ఫిష్ చాప్స్ ని జస్ట్ ఒక్కసారి ఇలా టిష్యూ పేపర్ పైన పెట్టి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుందండి. ఏంటో అదొక తృప్తి. ఫస్ట్ టిష్యూ పేపర్ లో పెట్టాలి ఫ్రై చేసిన తర్వాత. ఫిష్ కట్లెట్స్ అన్నా ఫిష్ చాప్స్ అన్నా కూడా సిమిలర్ గా చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. మీకు కావాలి అంటే ఇంత పెద్ద సైజ్ వద్దు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న కావాలి అంటే ఇట్లా మినీ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదైతే ఒకటి తింటే సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద కడుపు అయితే రెండు తింటే ఫుల్ అయిపోతుంది. ఫిష్ చాప్స్ తయారీ విధానం: ముందుగా ఫిష్ ముక్కలకి పసుపు, నిమ్మరసం, ఉప్పు బాగా పట్టించుకొని వేడి పాన్ లో పెట్టి చిన్న మంటలో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో ఉడికించుకున్న బంగాళాదుంప, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఎగ్ యోక్స్, మైదా పిండి, ఉప్పు వేసి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసుకుంటున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చాప్ షేప్ చేసుకొని కార్న్ ఫ్లవర్ తో డస్టింగ్ చేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ వైట్ లో ముంచి చివరగా బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో రెండు వైపు షాలో ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకుంటే అద్దిరిపోయే ఫిష్ చాప్స్ రెడీ అవుతాయి.